హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ మనం చూడబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ షేర్వా రెసిపీ. అది కూడా పక్కా తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, రుచిగా, సూపర్గా ఉంటుందండి. బగార్ రైస్లోకి కానీ నార్మల్ రైస్లోకి, పరాటాలోకి, చపాతీలోకి, ఎందులోకైనా సూపర్ కాంబినేషన్. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇవాళ చూపించే మెథడ్లో మీరు కూడా ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు నేను ప్రిపేర్ చేసినలాగా మీరు కూడా ఫాలో అయిపోయి చేసేయండి. మీకు అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము. నేను ఇక్కడ మంటను ఫస్ట్ వెలిగించేసుకుంటాను. చూసారా మా సెటప్ ఎలా ఉందో? మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ముందుగా మనము చికెన్ని మ్యారినేట్ చేసి తీసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ అంత కారం నేను ఇక్కడ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు, అంటే ఒక 1 స్పూన్ అంత ఉప్పు నేను ఇక్కడ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా అరచెక్క నిమ్మరసం ఇందులోకి పిండేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ కొంచెం నేను ఇక్కడ నూనె వేస్తున్నానండి. మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా నూనె కొంచెం ఇలా వేసేసుకుంటే బాగా పడుతుంది. ఇలా బాగా మనము కలిపేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కూడా మసాలాలలో బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేను ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకుంటున్నానండి. కడాయిలోకి మనం ఫస్ట్ ఈ మసాలాలన్నీ కూడా వేసేసుకొని మంచిగా వేంపుకొని పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూసారా మసాలా దినుసులన్నీ కూడా తీసుకున్నాను. ఒక 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 4 ఎండుమిర్చి, ఒక కొబ్బరి కొడుక ఏదైతే ఉంటుందో ఎండు కొబ్బరి, అదంతా కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక 10 కాజులను నేను ఇక్కడ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఇలా ఒకటి వేసుకుంటూ మంచిగా దూరగా వేయింపుకొని తీసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ పల్లీలను వేసేసుకున్నానండి పెనంలోకి. పల్లీలు కాస్త మంచిగా రంగు మారాక ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ ధనియాలు కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. తర్వాత కాజు వేస్తున్నాను. తర్వాత ఈ మసాలా అండ్ జీలకర్ర కూడా నేను ఇక్కడ వేసేసుకొని బాగా వేంపుకొని తీసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నీ కూడా దూరగా వేంపుకోవాలి. ఈ మాత్రం కూడా మాడనివ్వకుండా చక్కగా దూరగా వేంపుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా చక్కగా వేగాక ఇందులోకి ఒక ప్లేట్లోకి తీసుకుని సపరేట్గా పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో నేను ఇక్కడ పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకుంటున్నానండి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీల్లో నూనె బాగానే పడుతుందండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులోకి ఒక బిర్యానీ ఆకు ఇలా విరుచుకొని వేసుకున్నాను. ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అంత జీలకర్ర వేసేసుకొని వీటినన్నిటిని కూడా బాగా వేంపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగాక ఇందులోకి ఒక 4 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరుక్కొని తీసుకున్నానండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోకి ఒక 4 చీలికలు పచ్చిమిర్చి చీలికలను ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రెష్గా దంచుకొని తీసుకుంటున్నానండి. మనము నాన్ వెజ్ కర్రీస్లో కనుక ఇలా ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచుకొని లేదా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది మన కర్రీ. మీరు కూడా ఈసారి చేసినప్పుడు ఆ డబ్బాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మీరే స్వయంగా అప్పటిదప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని వేస్తే కనుక చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది కర్రీ. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి 2 కూడా మంచిగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుంటాను.
చూడండి ఇలా మెత్తగా దంపేసుకొని దీన్ని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూద్దాము. ఉల్లిపాయల ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోతున్నాయండి. కొంచెం కలర్ మారేంత వరకు బాగా మగ్గించుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారాక ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు బాగా కలిపేసుకుందాం. ఇలా ఇదంతా కూడా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనము ముందు మసాలాలన్నీ కూడా వేపి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేయకండి, కొన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్గా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ 3 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే టొమాటో పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ మసాలా పేస్ట్ టమాటాలన్నీ కూడా వేసేసాక బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఈ మసాలా టమాటా ముక్కలు చికెన్ ముక్కలు అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఇలా ఈ చికెన్ ఇదంతా కూడా బాగా కలిసిపోయాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల సేపు బాగా మగ్గించుకుందామండి మసాలాలతో పాటు చికెన్ని. ఇక్కడ చూడండి, నేను పుదీనా కరివేపాకు అన్నీ కూడా ఫ్రెష్గా వేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి అయితే మా గార్డెన్లో ఉంది. ఇలా ఫ్రెష్గా తెంపుకున్నప్పటికప్పుడు వేయడం వల్ల చాలా అంటే చాలా ఫ్రెష్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన కర్రీస్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా వాటర్ ఎంత బాగా రిలీజ్ అయిందో మనకు చికెన్లో నుండి. ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 4 స్పూన్ల కారం నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా కారం వేసుకున్నాక మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకున్నాక చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. చూసారా కలర్ ఎంత మంచిగా వచ్చిందో, అసలు చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల సేపు ఈ మసాలాలన్నీ కూడా మగ్గించుకుందాము. ఇప్పుడు చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులోకి ఒక 1 గ్లాస్ అంత వాటర్ నేను ఇక్కడ వేస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలి చూసుకొని దానికి తగ్గట్టుగా నీళ్ళను యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి నేను ఫ్రెష్గా తెంపుకున్న పుదీనా ఉంది కదా, పుదీనా ఆకులన్నీ కూడా ఇందులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ ముక్కలు మంచిగా ఉడికేంత వరకు బాగా ఉడికించి తీసుకోవాలి మనము. నేను ఇక్కడ బాండీలో అంటే మట్టి కుండలో చేస్తున్నాను కనుక ఈజీగా మనకు చికెన్ కర్రీ అయిపోతుందండి. ఏమాత్రం కూడా టైం పట్టదు అసలు. కట్టెల పొయ్యి మీద కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. మీరు కూడా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇలా కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా చికెన్ మసాలా నేను వావ్ ఎంత యమ్మీగా కనిపిస్తుందో కదా అసలు. దీన్ని బగార్ రైస్లోకి కానీ పులావ్లోకి రోటీలోకి నాన్లోకి పరాటాలోకి ఎందులోకి తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు. దీన్ని మూత పెట్టేసుకొని మనము సపరేట్గా దించేసుకుందాం. నేను ఇక్కడ కట్టెలన్నీ కూడా బయటకు తీసేస్తున్నాను. ఈ మంట ఆరిపోయాక కూడా ఈ మట్టి కుండలో ఆ వేడి అనేది అసలు తగ్గదండి. చూసారా మంట తీసేసాక కూడా చక్కగా ఇది లోపల ఉడుకుతూనే ఉంటుంది. ఆ వేడి అనేది తగ్గదు అంత ఈజీగా. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.